హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. రిజర్వేషన్స్ వల్లనే దేశం నాశనం అవుతుంది. రిజర్వేషన్స్ వల్ల పోయిన ప్రాణాలు నీట్ పేపర్ లీక్ వల్ల పోయిన ప్రాణాల కంటే కూడా చాలా ఎక్కువ. రిజర్వేషన్ హటావో ఆందోళన్, ఈ మూడు వ్యాఖ్యలు కూడా ఈ వారం రోజులుగా భారతదేశంలో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నటువంటి అంశాలు. మరి రిజర్వేషన్స్ నిజంగానే దేశ భవిష్యత్తును అంధకారంలోకి తీసుకెళ్తున్నాయా? రిజర్వేషన్స్ వల్ల దేశ యువత ప్రమాదంలో ఉన్నారా అనే అంశాలని, అసలు రిజర్వేషన్స్ ఎందుకు అవసరం లేదా అవసరం లేకుండా ఉండాలంటే దేశంలో ఎలాంటి మార్పులు రావాలి అనే అంశాలన్నీ మాట్లాడడానికి ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు శ్రీకాంత్ ఓయూ. తన మాటల ద్వారా, తన పాటల ద్వారా, తన రాజకీయ విశ్లేషణల ద్వారా, తను ఇచ్చేటటువంటి రెస్పాన్స్ ద్వారా పొలిటికల్గా తను ఒక మైలేజ్ని అందుకున్నాడు. మరి ఆయన అభిప్రాయాల్ని తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్స్ గురించి ఒక బేసిక్ ఐడియా. రిజర్వేషన్స్ గురించి ఎంత చదువుకున్న వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి ఒక ఐడియా ఉండదు. బట్ సింపుల్గా ఒక ఐడియా ఇవ్వడానికి మీరు ఏం చెప్తారు? రిజర్వేషన్ అనేది కొన్ని వేల సంవత్సరాలుగా ఒకటే వర్గాన్ని కొన్ని వర్గాలు దోపిడీ చేసుకోవడం వల్ల, ఆ వర్గాన్ని అంటరానితనం ఆధారంగా వాళ్ళు ఊరవతలు పెట్టడం వల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వారితో ఫైట్ చేసి, ఈ దేశంలో నాయకులతో కూడా ఫైట్ చేసి అస్పృశ్యత ఆధారంగా కొద్దిగా ముందుకు పోవడానికి వాళ్ళకు రిజర్వేషన్ కల్పించారు. అసలు ఫస్ట్ దేశంలో రిజర్వేషన్ అనుభవించింది ఎవరు? బ్రాహ్మణ్స్. 1874లో మహారాష్ట్రలో హెరిడిటస్ అని ఒక యాక్ట్ ద్వారా అంతకుముందుకు ప్రభుత్వంలో ఏ ఉద్యోగులు ఉన్నా కూడా బ్రాహ్మణులు అని చెప్పి వాళ్ళు రిజర్వేషన్ తీసుకున్నారు. దానికి వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫైట్ చేసిండు. ఆ రిజర్వేషన్ ఏమని చెప్తుంది? బ్రాహ్మణులు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు, టాప్ ఉద్యోగాలను మొదలు పెట్టుకుంటే ఏ ఉద్యోగమైనా బ్రాహ్మణులు చేయాలి, కింది వర్గాలు ఏం చేయాలి, కింది వర్గాలు పారిశుద్ధ పనులు ఇంకా వేరే వేరే పనులు చేయాలని చెప్పి బ్రాహ్మణులు రిజర్వేషన్ అనుభవించారు. దానికి వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని ఉద్యోగాలలో కూడా కింది వర్గాల వాళ్ళు ఉండాలని చెప్పి రిజర్వేషన్ తీసుకొచ్చింది. రిజర్వేషన్ అంటే ఏంది? ఒక ఉదాహరణ, ఒక తల్లికి ఇద్దరు కొడుకులు పుట్టిరనుకో, ఆ పుట్టుకతోని ఇద్దరు ఎవరు జ్ఞానవంతులు కాదు. వాళ్ళు పెరిగే క్రమంలో వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి జ్ఞానవంతులు అవుతారు. ఇప్పుడు అప్పర్ కమ్యూనిటీ వాళ్ళు పుట్టుకతోనే సకల సౌకర్యాలు ఉంటాయి, కింది వర్గాల వాళ్ళకు సౌకర్యాలు లేవు. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళకు కొద్దిగా రిజర్వేషన్ ఉంటే వాళ్ళు దాన్ని అందిపుచ్చుకొని పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే గొప్పవాడు ఉండే, దేశంలో చదువుకున్నాడు. మరి అంబేద్కర్ అంత పెద్ద మీద ఆయన పుట్టింది కిందికి వచ్చింది, అట్టడి వర్గాలు ఉన్నాయి కదా, ఆయన కూడా వచ్చింది. మరి కాబట్టి రిజర్వేషన్ ఫస్ట్ ఈ దేశంలో అనుభవించింది బ్రాహ్మణులు. పుట్టుకతోనే 3 వర్గాల రిజర్వేషన్ ఉంటుంది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. పుట్టుకతోనే వ్యాపారం వాళ్ళెట్లా చేసుకోవాలి అంటే కింది వర్గాల వాళ్ళకి తెలియలేదా? చెప్పు. పురోహితం వాళ్ళెట్లా చేసుకోవాలి? కింది వర్గాల వాళ్ళకి తెలియలేదా? క్షత్రులు అంటే వాళ్ళే పరిపాలన చేయాలా? కింది వర్గాల పరిపాలనకి అవకాశం లేదా? మరి ఎవరు రిజర్వేషన్ అనుభవించాడు? వాళ్ళే. ఇప్పుడు ప్రతిసారి వాళ్ళు రిజర్వేషన్ నేర్స్తారు కదా. పుట్టుకతోనే పురోహిత్యం ఉంది కదా, మరి వాళ్ళకి చదువు ఎందుకు? వాళ్ళ పిల్లలకు పంతులు చెప్పుకోమను, వాళ్ళ పిల్లలను మంత్రం చదువుకోమను. పుట్టుకతోనే వైశ్యులకు వ్యాపారం ఉంటుంది కదా, వాళ్ళ పిల్లలను వ్యాపారం చేసుకోమని, చదువు ఎందుకు? ఆ మాట చెప్తే ఇప్పుడు మళ్ళీ దళితులు కూడా వాళ్ళ కుల వృత్తులే చేసుకోండి, చర్మంతో చేయాల్సినటువంటి ఉత్పత్తులనే ఉత్పత్తి చేయండి అంటారు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నామంటే రిజర్వేషన్లు కేవలం మాకు సంపద లేదు, ఏది లేదు, అసలు ఈ దేశంలో మూలవాసులకి ఈ దేశం మీద అధికారం లేదు కాబట్టి వీళ్ళు పైకి రావాలని చెప్పి బ్రిటిషర్లు ఇచ్చారు. వాళ్ళు చేయలే మాకు. నేను ఏమంటాను, మా వృత్తి అంటే మా చేయడానికి గలీజ్, మీ వృత్తి అద్భుతమైన వృత్తి కదా. నువ్వు మాకు అర్థం కాని భాషలు చెప్పినప్పుడు నీకు ముందు నిడుతుంది కదా, మరి నీకు మాకు చాలా తేడా కదా. అది మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఎవరు చేసే పని వాళ్ళు చేయాలని చెప్తారు కదా. వేరే సంవత్సరం మీరు ఆ పని ఎందుకు చేయాలి, మేము ఈ పని ఎందుకు చేయాలి? ఇప్పుడు వర్షాకాలం కదా, 4 నెలలు దాటిపోతుంది కదా, వర్షాకాలంలో ఆ పనులు వాళ్ళని చేయమన్నారు కదా, మనం వాళ్ళ పనులు చేద్దాం. మరి చెప్పు. రిజర్వేషన్లు అనేది మాకు ఎవడు ఇచ్చిన భిక్ష కాదు. అది మీరు వేల సంవత్సరం నుంచి మా శ్రమను, మా సంపదను మీరు దోసుకున్నారు కాబట్టి బ్రిటిషర్స్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొద్దిగా వీళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి మాకు అవకాశం కల్పించారు. దాంతో మేము ముందుకు వచ్చినాం తప్ప రిజర్వేషన్ అనేది మాకు వీళ్ళ భిక్ష కాదు, వీళ్ళకి మాకు రిజర్వేషన్ ఏం సంబంధం. అసలు ఈ దేశంలో రిజర్వేషన్ అనుభవించింది ఎవడో చూపెట్టి నాకు. ఎస్సీల జనాభా ఎంత? 22%. వాళ్ళు ఎంత వాటా ఉంది? 15% రిజర్వేషన్ అనుభవిస్తారు వాళ్ళు. ఆదివాసుల జనాభా, ఎస్టీల జనాభా 15%, వాళ్ళకి ఎంత? 7%. ఈడబ్ల్యూఎస్ ఎంత? 1%. వాళ్ళ రిజర్వేషన్లు ఎంత? 10%. బీసీలు ఎంత? 27%. వాళ్ళ రిజర్వేషన్ ఎంత? 50%. మహిళలు ఎంత? వాళ్ళ మహిళలకు ఎంత రిజర్వేషన్? 33% ఉంది. మరి ఈ దేశంలో రిజర్వేషన్ అనుభవించేది ఎవడు? రిజర్వేషన్ అట్టవా అంటారు, మరి ఎవరికి వ్యతిరేకంగా నిజమిస్తారు? ఎవరు అసలు రిజర్వేషన్ అనుభవించింది ఎవరు? చూపెట్టు, ఒక్కరు చూపెట్టు. ఈడబ్ల్యూఎస్ పేదల రిజర్వేషన్ పంచారు. మరి పేదలు, రెడ్లు, అప్పర్ కమ్యూనిటీలు అంతా పేదలైనప్పుడు వాళ్ళు ఉన్నది 1%, వాళ్ళు 10% ఇచ్చినప్పుడు మరి రిజర్వేషన్ వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేయాలి మరి ఈ దేశంలో? ఓకే,
సరే, రిజర్వేషన్ అనేది సరే ఎవరైతే అట్టడుగు వర్గంలో ఉన్నారో వాళ్ళని కొంచెం అప్లిఫ్ట్ చేయడానికి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక హక్కు అని అనుకుందాం మరి. కానీ ఆయన కూడా సర్టెన్ పీరియడ్ వరకే ఉండాలి అని చెప్పిండు. ఇప్పుడు ఎందుకు ఎప్పుడు ఎస్సీ ఎస్టీలకే రిజర్వేషన్స్ అంటే ఎస్సీ ఎస్టీలే ఎందుకు గుర్తొస్తున్నారు మరి? ఎందుకు ఎప్పుడు వాళ్ళకే హక్కు, రిజర్వేషన్ అంటేనే ఇంకా వాళ్ళకి అన్ని ఫలాలు వాళ్ళకే ఉండాలనేటటువంటిది ఒక బొమ్మ ప్రతి ఒక్కరి బ్రెయిన్లో వస్తుంది. రిజర్వేషన్ హటావో అనేది కూడా ఒక రకంగా ఈరోజు దళితుల మీద తిరుగుబాటుగానే ఈ సమాజం కూడా ఆలోచిస్తుంది. ఆ ఆలోచన వల్లనే ఇప్పుడు ఈ మూమెంట్ అనేది అందరు ఎంకరేజ్ చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోతుంది అని చెప్పేసి కొంచెం కామన్ సెన్స్ ఎవరికి ఉన్నా వాళ్ళు రిజర్వేషన్ హటావోని ఎంకరేజ్ చేయరని నేను అనుకుంటా. ఎందుకు మరి అట్లా? ఇప్పుడు మీరు అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొన్ని రోజులు ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 10 సంవత్సరాలు రిజర్వేషన్ ఉండాలని చెప్పినది. రాజకీయ రిజర్వేషన్లు, తర్వాత వైద్యం మళ్ళీ విద్యలు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి రిజర్వేషన్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 10 సంవత్సరాల రిజర్వేషన్ ఉండాలని చెప్తే మరి 78 సంవత్సరాలు దేశం స్వాతంత్రం నుంచి మరి కులహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? కులాల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఇంకా కులం ఎందుకు పోలే? ఇంకెన్ని రోజులు కులాన్ని పెంచి పోషిస్తారు? చెప్పాలి కదా ఈ లెక్కలన్నీ. ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ అన్ని ఫలాలు అనుభవిస్తున్నట్టే అసలు రిజర్వేషన్ అస్పృశ్యత ఆధారంగా వచ్చింది, ఆర్థిక ఆధారంగా రిజర్వేషన్ వచ్చిందా? రాలే కదా. అస్పృశ్యులు వీళ్ళు ఊరుకు దూరం ఉన్నారు కాబట్టి వీళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి అస్పృశ్యత ఆధారంగా రిజర్వేషన్ ఇస్తే మీరు ఆర్థికంగా 3 లక్షల 10 లక్షల వరకు ఉన్నారు, మీరు రిజర్వేషన్లు ఇచ్చారు, మరి తప్పు మీది కదా. ఇప్పుడు అందరు రిజర్వేషన్ అనుభవిస్తారు కదా. ఇప్పుడు ఈ దేశంలో కొత్తగా రాలే. ఇప్పుడు సిజేపీ ప్రొటెస్ట్ చేయడం వల్ల ఉద్యమం సక్సెస్ కావడం వల్ల వీళ్ళు రిజర్వేషన్ హటావో అని తీసుకొచ్చారు. మీకు ఉదాహరణ చెప్తా. మండల్ కమిషన్ వచ్చింది ఈ దేశంలో. మండల్ కమిషన్ వస్తే మండల్ కమిషన్ ఉద్యమం దేశవ్యాప్తంగా ఉద్యుక్తమైతే ఎల్కే ఆధ్వర్యం ఏం చేసిండు? కమండల్ మిషన్ తీసుకొచ్చి ఆయన రథయాత్ర పెట్టిండు. అంటే ఇప్పుడు కాదు, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడైనా కూడా కింది వర్గాల వారు ఉద్యమాలు చేస్తే, కింది వర్గాల వాళ్ళు ప్రభుత్వం తిరుగుబాటు చేస్తే దాని వ్యతిరేకంగా ఇంకో ప్రోగ్రామ్ తీసుకుంటుంది. ఇది బీజేపీ పార్టీ తీసుకున్న ప్రోగ్రామే కదా. మనం ఎందుకు దీన్ని ఆ కోణంలో చూడకూడదు? సరే, ఇది రాజకీయంగా బీజేపీ తీసుకుంటున్నటువంటి ఒక ఎత్తుగడ అనుకుంటే, మీరు ఇందాక అన్నారు కులహత్యలు ఇంకా ఎందుకు ఆగలేదు అని చెప్పేసి. నాకు వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే, ఇప్పుడు రిజర్వేషన్స్ అనేటటువంటి ఒక ప్రక్రియ వల్లనే కదా కులాలు అనేటివి మనకు తెలుస్తున్నాయి. అంటే ఇది డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగానే ఈ రిజర్వేషన్స్ కనిపిస్తాయి. రిజర్వేషన్స్ పెట్టుకున్నది ఎందుకు? సో వీళ్ళు ఎస్సీలు, వీళ్ళు బీసీలు, వీళ్ళు ఓసీలు అని చెప్పేసి ఆ డివిజన్ని క్రియేట్ చేసాడు ఎందుకు? రిజర్వేషన్ పోతే కులం అనే ఫీల్ కూడా పోతుంది కదా. ఈ ఇండిఫరెన్సెస్ అన్నిటిని రిజర్వేషన్ వల్లనే మీరు కోరుతున్నారు. కులం ఇంకా బలపడుతుంది రిజర్వేషన్ వల్ల అని వినిపిస్తోంది. ఇప్పుడు రిజర్వేషన్ వల్ల కులం బలపడుతుందంటే ఫస్ట్ కులం ఉందా, రిజర్వేషన్ ఉందా? కులం ఉంది. కులం ఆధారంగా రిజర్వేషన్. మరి మీరు ఎప్పుడు కూడా కులాన్ని పొడగొట్టాలి దేశం కానీ మీరు ఎందుకు ఆలోచన చేయలే? మీకు రిజర్వేషన్ ఎప్పుడు వచ్చింది? ఇండిపెండెంట్ ముందు వచ్చింది. కులం ఎప్పుడు వచ్చింది? 4000 సంవత్సరాల దేశంలో కులం బలం ఉంది కదా. మరి కులాన్ని వ్యతిరేకంగా మీరు ఎందుకు పోరాటం చేయరు? ఇప్పుడు కులం లేదు కదా. ఇప్పుడు కులం ఎక్కడ ఉంది? కులం లేకపోవడం వల్ల ప్రణయ్ని చంపేసింది, కులం లేకపోవడం వల్ల మాలపండి సూర్యపేట చంపింది, మంత్రి మధుకర్ను చంపింది. ఇవన్నీ ఏ విధంగా చంపారు చెప్పండి. అంటే మీరు 1-2 కేసెస్ ని తీసుకొని దాదాపు దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 80% కుల హత్యలు ఎక్కువ జరిగినాయి. ఉత్తరప్రదేశ్ జరుగుతున్నారు రెగ్యులర్గా. బీజేపీ పాలిత రాష్ట్రాలలో విపరీతంగా హత్యలు జరుగుతున్నాయి. మన కళ్ళకు కనబడతలేవా? అసలు మన కనీసం సిగ్గుండాలి దేశ ప్రజలకు. ఈ దేశాన్ని ప్రేమిస్తున్నారని చెప్పేవాళ్ళు నిన్న మన ఆంధ్రజ్యోతి పత్రికలు ఏం రాశారు? 80% మంది వాళ్ళ కులాన్ని పిల్లల్ని పెళ్లి చేసుకుంటారట. మరి ఇది చెప్పండి, దీని కాన్సెప్ట్ చెప్పండి. కరీంనగర్లో ఏమని రాసుకుంటాం? ఇంటికి ఎస్సీ ఎస్టీలకు మా ఇల్లు అద్దెకి ఇవ్వబడదు. మరి ఎవరికి ఇస్తారు? గాడులకి ఇస్తారా? మనుషులే కదా. మీరు మనుషులకి ఎందుకు చూస్తలేరు? మనుషులకి చూడకపోతారు కదా. రిజర్వేషన్ వచ్చింది. మరి ఇంకెన్ని సంవత్సరాలు మనిషిగా చూడరు? మీరు మంచిగా చూడని రోజు రిజర్వేషన్ ఉంటాయి దేశంలో. మీరు మనిషిని ప్రేమించారు అంటే మట్టిని ప్రేమిస్తారు ఎట్లా చెప్పు? ఇప్పుడు ఓసీలల్లో కూడా చాలా మంది నిరుపేదలు ఉన్నారు. అదేదో కులాధారంగా కాకుండా ఆర్థిక పరంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరులను బేస్ చేసుకొని రిజర్వేషన్స్ ని మనము మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చింది. పేదలు కూడా ఇచ్చారు కదా. పేదలు ఉన్నారని ఇచ్చారు. ఇప్పుడు రెడ్డి అని చెప్పి మీరు మాట్లాడారు కదా. అదే రెడ్డి మరి పేద అని చెప్పి కింది వర్గాల బిడ్డను మరి పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు కదా. ఇది ఎస్పెషల్లీ కులం అనేది దేశంలో నాటుకపోయింది కాబట్టి కులం నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి రిజర్వేషన్లు ఇచ్చారు. ఇదేదో ఆర్థిక అసమానతతో రిజర్వేషన్ వేయలే. ఆర్థిక అసమానతతో రిజర్వేషన్ సంబంధమే లేదు. ఇప్పుడు ఆర్థిక అసమానత రిజర్వేషన్ అంటే అది వేరే యాంగిల్ చూడాల్సి వస్తుంది. అసలు రిజర్వేషన్ ఇచ్చింది దేనికి? అస్పృశ్యత ఆధారం కదా రిజర్వేషన్లు ఇచ్చింది. మీరేం చేసిరు? అసలు ఈ రిజర్వేషన్లను అన్ని వర్గాలకు అందాలని చెప్పి ఈ రిజర్వేషన్ అన్ని వాళ్ళు కొట్టుకొని సావాలని చెప్పి బీజేపీ తీసుకొచ్చింది కదా డ్రామా ఇది. 1% ఉన్న 5% ఎట్లా రిజర్వేషన్లు ఇస్తారు? నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. రిజర్వేషన్లు ఎత్తేద్దాం. రిజర్వేషన్ మొత్తం ఎత్తేద్దాం.
భూమిని జాతీయం చేయమని, పరిశ్రమలు జాతీయం చేయమని, హ్మ్. పవర్ జాతీయం చేయమని చెప్పు. ఒక్క విషయం అడతా, మీరు 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చని చెప్పి ఆగస్టు 15 కొత్త ఎర్ర జెండా మీద ఎర్రకోట మీద జెండా ఎరెత్తావు కదా, చెప్పు. డబ్బులు కొట్టి డాలర్ సంపాదించడా? ఆదివాసులు అంతరిక్షంలో పోయిరా? హ్మ్. చెప్పు. పారిశుద్ధ కార్మికులు పార్లమెంట్కి పోయిరా? చెప్పండి. మీరు లెక్కల్ది ఈ దేశ పార్లమెంట్లు ఎవరు, ఏ వర్గాల వారు? స్వాతంత్రం రాకముందుకు మీరే, స్వాతంత్రం వచ్చినాక మీరే. అన్ని రాజకీయ పార్టీలకు అధ్యక్షులు ఎవరు? హ్మ్. చెప్పు. ప్రభుత్వ భూములు ఎవరి దగ్గర ఉన్నాయి? 40 కోట్ల భూములు ఈ దేశంలో. శ్మశానాలు ఉన్నాయా దళితులకు? చెప్పు. కానీ ఇక్కడ వేరే ప్రశ్న వస్తుంది కదా, ఇప్పుడు మెరిట్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎప్పుడైతే రిజర్వేషన్స్ వల్ల వాళ్ళ ఉద్యోగ అవకాశాలను, విద్యా అవకాశాలను కోల్పోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ప్రొటెస్ట్లో భాగం అవ్వడానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏదైతే రిజర్వేషన్ హటావో ఆందోళనలో వాళ్ళు కూడా భాగం కావాలనుకుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదే రిజర్వేషన్స్ వల్ల మాకు మెరిట్ వస్తే కూడా మేము అవకాశాలని కోల్పోయాం, ఇంకెంతకాలం మేము కోల్పోవాలి అని అంటున్నారు. వాళ్ళకు మెరిట్ ద్వారా ఎవరు కూడా అవకాశాలు కోల్పోలేదు. ఆయనకు మెరిట్ ఉంటే ఆయనే ముందు వస్తాడు కదా. నీకు రిజర్వేషన్ ఎంత? కేవలం 15% రిజర్వేషన్. ఓన్లీ ఎస్సీలే మొత్తం రిజర్వేషన్ ఉన్న అన్ని ఇది మన ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మొత్తం ఎస్సీలే క్యాప్చర్ చేసుకుంటారా? నువ్వు ఓపెన్ ఉన్నావు కదా, నీకు ఎందుకు అవకాశం? నీకు సకల సౌకర్యాలు ఉన్నాయి, మరి నువ్వు చదవకపోతే ఎవరు చదవాలి? మాకు సకల సౌకర్యాలు ఉన్నాయా? లేవు కదా. చెప్పు. సో సకల సౌకర్యాలు ఉన్నాయని నువ్వు కూడా వెనుకబడి అంటున్నావు. నీ మెరిట్ ఏది? మా మెరిట్ కంటే ఎక్కువనా? ఇప్పుడు మనం మాకు ఒక్క అవకాశం ఉంటుంది, ఏముంటుంది మాకు? కేవలము ఎగ్జామ్ రాసినంత వరకు అవకాశం ఉంటుంది. తర్వాత ప్రతి నేర్చుకోవాల్సిందే కదా, మేము నేర్చుకునే కదా మేము పైకి రావాల్సింది. కానీ కొంతమంది ఏం మాట్లాడతారు అంటే 35 మార్కులతో పాస్ అయినోడి ఆ డాక్టర్ తోటి నువ్వు వైద్యం చేయించుకుంటావా అనేటటువంటి కౌంటర్ క్వశ్చన్ ఇస్తారు కదా. మరి అట్లాంటి 35 మార్కులు ఆయన కన్నా 35 మార్కులు వచ్చాయి, మాకన్నా 35 మార్కులు వచ్చినాయి. మరి మీరు మేనేజ్మెంట్ కోటా కింద మరి 1000 కోట్లు కూడా సీట్ కొంటారు, మరి ఆయన దగ్గర కూడా చేయించుకోవాలి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనుక్కుంటా. అదే మరి రిజర్వేషన్ అంటే ఇది. ఈయన డబ్బులు లేవు, ఈయన చదువుకొని ముందుకు రావాల్సిందే. 35 మార్కులకు 35 మార్కులు. అసలు విషయం తెలుసా, అద్భుతమైన నైపుణ్యం మన దగ్గర ఉంటుంది. వాళ్ళ దగ్గర నైపుణ్యం ఎక్కడిది? నేను ఒక్క మాట్లాడతా. 1 ఎకరాన్ని అర్ధ ఎకరం కావచ్చు, మన తల్లి నడుముంచి నాట్లేస్తుంది. వాళ్ళని ఏమని చెప్పి వాళ్ళ నైపుణ్యం ఏం తెలుస్తుంది? చెప్పు. 1000 ఎకరాలు 100 ఎకరాలు మనల్ని నాగలు బట్టి దున్నుతారు. మరి దున్నడానికి భూమి ఎందుకు లేదు? నైపుణ్యం ఎందుకు లేదు? వీనికంటే నైపుణ్యం మనకి ఎక్కువ ఉందా? మన మంగళూరు కావచ్చు, సాకులు కావచ్చు, వాళ్ళు ఇంత ముందుకే ఎంబీబీ డాక్టర్ చదివిరా? వాళ్ళు మహిళలంతా వాళ్ళు డెలివరీ చేసారు కదా, వాళ్ళకంటే నైపుణ్యం ఎక్కువ. నీ నైపుణ్యం ఏది? నైపుణ్యం ఎవరికి ఉంది దేశంలో? నైపుణ్యము శ్రామిక వర్గాలకు ఉంది కదా నైపుణ్యము. నైపుణ్యం లేని పట్టుకుని నైపుణ్యం అంటారు. అదొక డ్రామా కదా మీరు వృద్ధిందంతా. శ్రామిక వర్గాల కంటే ఎక్కువ నైపుణ్యం ఉందా మీకు? అయితే ఇదే రిజర్వేషన్స్ వల్ల రివర్స్ డిస్క్రిమినేషన్ అనేది వస్తుంది. అంటే అగ్రవర్ణాల మీద కూడా విద్వేషం పెరుగుతుంది రిజర్వేషన్స్ వల్ల. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అగ్రవర్ణాల వాళ్ళు మమ్మల్ని ఎప్పటి నుంచో అణచివేస్తున్నారు అని చెప్పేసి నిమ్న వర్గాల వాళ్ళు కూడా అగ్రవర్ణాల మీద ద్వేషం పెంచుకుంటున్నారు. అదేదో ఈ రిజర్వేషన్ లేకపోతే అందరూ సమానంగా ఉంటారు కదా, సమానత్వమే కావాలి కదా మనకి. అసలు అగ్రవర్ణాల మీద కింది వర్గాల వారు ఎప్పుడు ద్వేషం పెంచుకోలేదు. ఒకవేళ అప్పర్ కమ్యూనిటీ వాళ్ళ మీద కింది వర్గాల వాళ్ళు దేశం పెంచుకుంటే వాళ్ళు ఒక్కరోజు కూడా దేశం ఉండేపోయే వాళ్ళు కాదు. ఎందుకు అంటే నిరంతరము అప్పర్ కమ్యూనిటీ వాళ్ళు కింది వర్గాల వాళ్ళను శారీరకంగా, మానసికంగా ఏ విధంగా వాళ్ళే దోపిడీ చేసుకోరు. దోపిడీకి గురైంది ఎవరు? కింది వర్గాల వాళ్ళు. దోపిడీ చేసింది ఎవరు? వాళ్ళు కదా. చెప్పు. అసలు ఫస్ట్ ఈ దేశం సమానత్వం ఉండాలని కోరుకునే వాళ్ళే అయితే మరి కుల వ్యవస్థ ఎందుకు పెట్టిరు? 4 వర్ణాలు ఎందుకు పెట్టిరు? పెట్టింది ఎవరు? వాళ్ళ వీళ్ళ? వాళ్ళు పెట్టిర్రు. సరే, ఇప్పుడు మీరైతే ఈక్వాలిటీ కావాలని అంటారు. మరి మీరు ఈక్వాలిటీ జపం చేస్తున్నప్పుడు అవును మేము మీకు సమానంగానే పోటీ పడతాం, మాకు వద్దు ఇవన్నీ అని అనొచ్చు. రిజర్వేషన్స్ని మీరు అట్లా తిరస్కరించవచ్చు కదా. రిజర్వేషన్లే పూర్తిగా వద్దని చెప్తున్నాం మేము. మాకు రిజర్వేషన్లు వద్దు. మీ దగ్గర ఉన్న సంపద, అసలు ఆ సంపద మీది కాదు, సారీ, ఆ సంపద మనది, ఈ దేశ ప్రజలది కదా. ఆ సంపద అందరూ సమానంగా పంచుకుందాం అంటున్నాం. అది కావాలి కదా. మరి పంచుతున్నారు. సంపద పంచుకోవడం అంటే ఎట్లా? ఇప్పుడు ఆస్తులు ఉన్న వాళ్ళందరినీ మీరు గుంజుకుంటాం అంటున్నారు. ప్రభుత్వం జాతీయ నియమం అడుగుతున్నాము. వాళ్ళకి 1000 సంవత్సరం నుంచి వాళ్ళ దగ్గర భూమి ఎందుకు ఉంటుంది? 2% ఉన్న దగ్గర 80% భూమి ఉంటదంట. వాడు సంపాదించుకున్నాడు, పంచుకున్నాడు. అందుకే మన అరగోపాల్ సార్ ఒక పదం రాసిన, ఒక వడ్డీ రాసిన ముందు ఆయన ఇప్పుడు వచ్చే బుక్లో ఏమని రాసిండు? ఎస్సీలు, ఆదివాసీలు, బీసీలు అందరూ కలిసి అడిగి పోయిరంట చెట్లు కొట్టుకోవడానికి. అక్కడ పోతే ఈ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ ఉండి అరే చెట్లు కొట్టుద్దురా బాయ్, ఈ భూములు మా ఆయన అడిగిరట. ఈ భూములు మీకు ఎట్లు వచ్చినాయని వాళ్ళు అడిగిరంట. అంటే మా తాతలు యుద్ధం చేసిరా అని చెప్పిరంట. సరే ఇప్పుడు మేము యుద్ధానికి సిద్ధమని చెప్పారు వాళ్ళు. మరి యుద్ధం చేయాలి కదా. మీరు పంచితే పంచాలి, లేకపోతే యుద్ధం చేయాల్సిందే.
భూములు వాళ్ళ దగ్గర ఉంటే ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు నచ్చిన వాళ్ళ ఎకరానికి రూపాయికి ఎకరానికి భూములు దారాదత్తం చేస్తారు. ఆ కంపెనీలు వాళ్ళవి పెట్టుకుంటారు. కంపెనీల కార్మికులు మాత్రం మేము ఉండాలి, మెజార్టీ కార్మికులు మేము ఉండాలి, కానీ అధికార ఆఫీసర్లు మాత్రం వాళ్ళు ఉండాలి. ఇది ఎక్కడ న్యాయం చెప్పు? ఇప్పుడు మళ్ళీ మీరు మొత్తం భూముల దగ్గరికి తీసుకొస్తున్నారు చర్చనంతా రిజర్వేషన్స్ నుంచి. అంటే రిజర్వేషన్స్ ఉంటేనే అగ్రవర్ణ యువత మొత్తం డిప్రెస్ అయిపోతున్నారు. మరి ఇప్పుడు భూములు మొత్తం జాతీయం చేసేయాలి అని అంటే మరి ఇంకా ఎక్కువ విద్వేషాలు రెచ్చగొట్టినట్టు అవుతుంది కదా దేశంలో శాంతి ఇంకెక్కడ ఉంటుంది? విద్వేషం అంటే ఏంది? కులాల కుమ్ములాటలు ఇంకా పెరుగుతాయి కదా. విద్వేషం అంటే ఏంది? కుమ్ములాట ఏంది? అసలు భూమిని అడిగితే తప్పెట్లయితుంది? భూమి ప్రకృతి సంపదన లేకపోతే వాళ్ళ తాత సృష్టించిన సంపదన? భూమి ఎక్కడిది? భూమి ప్రకృతి కదా. మీకు ఒక మాట చెప్తా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో రిజర్వేషన్ కల్పించకపోతే ఇవారికి దేశంలో విప్లవం జరిగేది. కేవలం రిజర్వేషన్లు ఈ కింది వర్గాల వాళ్ళకు ఒక దారి చూపెట్టి ఆపినాయి తప్ప అసలు మాకు మెజార్టీ రిజర్వేషన్ మాకు ఉపయోగం పడలే. కేవలం మేము చదువుకొని ఒక ఉద్యోగం చేసుకోవాలి. ఉద్యోగం చేసుకుని మాకు ఎన్ని వస్తాయి? నెలకు 60,000 వస్తాయి. ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని సంపాదిస్తాడు? 60,000 వేసుకుంటే ఒక 2 కోట్లు సంపాదించవచ్చు. మరి కోకాపేటలో ఎకరా భూమి వాల్యూ ఎంత? 1000 కోట్లు. చెప్పండి, సంపద ఎవరి దగ్గర ఉంది? సంపద వాళ్ళ దగ్గర ఉందా? సంపద మా దగ్గర ఉందా? కానీ మరి ఇప్పుడు మళ్ళీ దళిత విషయంకి వస్తే ఎస్సీ ఎస్టీలలో చాలామంది తొలితరంలో వాళ్ళు రిజర్వేషన్ ఉపయోగించుకొని మంచిగా స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. ఎస్సీలలో ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఒకసారి రిజర్వేషన్ ఫలాలను అనుభవించిన తర్వాత వాళ్ళు అందులోంచి బయటకు వచ్చి వాళ్ళ తరం వాళ్ళని వాళ్ళు అంటే సొంత కష్టంతో కష్టార్జితంతో పెంచుకొని ఆ రిజర్వేషన్ని ఇంకొక నార్మల్ ఎవరైతే కింది స్థాయిలో ఉన్నాడో ఆ దళితులకు ఇవ్వచ్చు కదా. మళ్ళీ మేమే రిజర్వేషన్ అనుభవిస్తామని వాళ్ళు ఉండటం వల్ల దళితుల్లో కూడా పూర్తి స్థాయిలో రిజర్వేషన్ కింది వరకు చేరతలేదు అనేటటువంటి ఒక ఆరోపణ కూడా ఉంది దేశ సమాజంలో. ఇప్పుడు మీరు అన్నారు డబ్బులు ఉన్న వాళ్ళు రిజర్వేషన్ ముందు అనుభవించిన వాళ్ళు ఇష్టపెట్టవచ్చు అన్నాడు. ఒక ఉదాహరణ చెప్తా. వివేక్ వెంకట స్వామి ఆగర్భ శ్రీమంతుడు, ఆయన కొడుకుండు పెద్దపల్లి ఎంపీ, పార్లమెంట్ సభ్యుడు కదా. పోయినసారి కావచ్చు గోదావరి పుష్కరాలు జరిగితే ఆయన రానియలే. ఆయన ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి నేను ఆగర్భ శ్రీమంతుడుగా నాకు ఇంకా కులం పోలే అన్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ రిజర్వేషన్ ఇచ్చిపెట్టిరు అనుకో, కులం వాళ్ళని ఇచ్చిపెడుతుందా? కింది వర్గాలు కూడా ఎవరు కూడా మ్యాక్స్ మెజార్టీగా దళితులలో ఒకసారి రిజర్వేషన్ ఉపయోగించుకున్న వాళ్ళు తీసేస్తారు, ఎవరు పెట్టుకుంటలేరు. కానీ కులం ఇచ్చిపెడుతుందా వాళ్ళను? కులం ఎందుకు ఎంటాడుతుంది? ఇప్పుడు ప్రతిసారి రిజర్వేషన్ గురించి మాట్లాడే వాళ్ళు మరి ఒకసారి కులం తీసేస్తాను ఎందుకు మాట్లాడలేదు? సరే, ఇప్పుడు రిజర్వేషన్ ఉన్నా కులం ఉంటుంది అంటున్నారు, రిజర్వేషన్ లేకున్నా కులం ఉంటుంది. డబ్బులు ఉన్నా లేకపోయినా రిజర్వేషన్ కులం ఉంటుంది అంటున్నారు. డబ్బులు ఉన్నా కానీ కులం ఉంటుంది. మరి కులాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలో చెప్పండి. కులాన్ని పోగొట్టాలంటే మతాన్ని పోగొట్టాలి. కులం ఎట్లా పుట్టింది? ఏ మతంలో పుట్టింది కులం? హిందూ మతంలో భాగం కదా. హిందూ మతం గురించి మాట్లాడే ప్రతిసారి రిజర్వేషన్ మాట్లాడతారు. ఇప్పుడు మనం హిందూ మతం గురించి మాట్లాడితే మనము యాంటీ నేషనల్ అవుతాం. కానీ ఇప్పుడు హిందూ మతాన్ని మోస్తున్నదే ఎస్సీ ఎస్టీలు కదా ఎక్కువ శాతం. మరి నేను ఏమని చెప్తున్నాను, ఎందుకు మోస్తున్నారు? మార్క్స్ ఏమన్నాడు? మతం ఒక మతం అన్నాడు. మనకు అది తెలియదు కదా. అలిశెట్టి ప్రభాకర్ ఏమంటాడు? జనారణ్యంలో పెంచి పోషించబడే మతం పులి, దానికి ఆకలైనప్పుడు నువ్వు నేను కథం అని చెప్పిండు. ఇప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ ఆ పులి అనే మతాన్ని పెంచి పోషిస్తారు. వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు ఆ పులి ఏం చేస్తుంది? ఏదో ఒక వర్గాన్ని తింటుంది. ఇప్పుడు ఎన్ని వర్గాల మీద దాడి తినలేదు చెప్పండి. ఇప్పుడు అగ్రవర్ణ యువతకి రిజర్వేషన్సే మా శత్రువులు, రిజర్వేషన్స్ వల్లే మాకు నష్టం అనే సోయి వాళ్ళు కలిగించుకుంటున్నారు. అది కరెక్టా తప్ప అనేది పక్కన పెడితే, కానీ ఎందుకు మరి దళిత యువత మతం అనేది మమ్మల్ని మింగేసే పులి అని చెప్పేసి వాళ్ళు గ్రహించకుండా మతానికి సంబంధించిన నినాదాల్లో ఆ విద్వేష కుట్రల్లో వీళ్ళే ఎందుకు ఎప్పుడు సమాధవుతున్నారు? అందుకే మేము ఏమంటున్నాం అంటే మా యువకులు మనసులు మావులే, కానీ వాళ్ళ మెదడు మాది కాదు. వాళ్ళ మెదడు బ్రాహ్మణంతో నింపిరు కాబట్టి వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? మతమే గుర్తొస్తుంది. ఇప్పుడు నా మీద తెల్లారలు వేసే కావచ్చు, నీ మీద కావచ్చు, ఎవరి మీద కామెంటర్స్ అంటే ఎవరు? అపరగా ఉండాలా? మన వర్గాల వాళ్ళకి తెలియదు కదా. తెలియకనే తెలుసుకున్న రోజు వాళ్ళు బయటకు వస్తారు కదా. బయటికి రావాలని కదా మన లాంటి వాళ్ళు ప్రతిసారి మాట్లాడేది. చెప్పు, వేలాది మంది ఇప్పుడు మన జెండాలు కావచ్చు, మన పార్టీ నినాదాలు కావచ్చు, ఎవరు మోస్తురు? మన వాళ్ళే మోస్తురు కదా. వాళ్ళు మోస్తురా? మరి మన వాళ్ళు బయటకు వస్తేనే కదా దాన్ని తెలుసుకోవాల్సింది. మన వాళ్ళు బయటకు వచ్చిన రోజు వాళ్ళకు నిజాన్ని తెలుసుకున్న రోజు వాళ్ళేంది మనం ఏంది అప్పుడు తెలుస్తా. అంతవరకు దాకా మన వాళ్ళు వాళ్ళ భక్తులే ఉంటారు. సరే, ఇప్పుడు మన వాళ్ళు అని మీరు అంటున్నారు. సరే, దళితులకి కులం అనేది పోయి ఆ స్పృహ పోయి లేకపోతే ఈ విద్వేషాలని వాళ్ళు రియలైజ్ అవ్వాలంటే ఏం చేయొచ్చు? ఇప్పుడు వాళ్ళు రియలైజ్ కావాలంటే దానికి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు మొన్న జంజీ చూసారు సిజేపీ. అసలు ఒక పార్టీ అంత పెద్ద మీటింగ్ పెట్టాలంటే కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది. మరి ఎందుకు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు? ఏది కూడా కాలము తనకు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళంతా జ్ఞానవంతులు అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారు.
ఇప్పుడు కొత్త కులం అనేది ఇన్ని సంవత్సరాలు ఎట్లుండే ఇప్పుడు కొద్దిగా రూపాంతరం చెందింది కదా. ఇప్పుడు కులం ఏమైపోయింది, ఇంటి గోడలకు వచ్చింది. ఇంట్లో గోడలు రాసుకుంటారు కదా ఎస్సీ ఎస్టీలకి ఇయ్యమని. మా వాళ్ళు అవన్నీ తెలుసుకోవాలి. అవన్నీ తెలిసిన రోజు ఖచ్చితంగా ఏందనేది బయటపడుతుంది. అంతవరకు మా వాళ్ళు మతం మాది ఇప్పుడు కాదు కదా, కొన్ని వేల సంవత్సరాల నుంచి మతం మత్తులేరు కదా మా వాళ్ళంతా. బ్రాహ్మణిదానం మోస్తుంది ఎవరు? మేమే కదా. ఎస్సీలు ఎస్టీలు బీసీలే కదా బ్రాహ్మణిదానం మోసేది. బ్రాహ్మణిదానం పునాది ఇది మతం కదా, హిందూ మతం కదా. సరే, ఇప్పుడు మీరు రిజర్వేషన్ హటావో మూమెంట్కి మీరు అపోజిట్గా ఏమంటున్నారు, భూముల్ని జాతీయం చేయాలంటున్నారు. కానీ ఇందాకనే మీరు అన్నట్టుగా దళితుల్లోనే చాలామంది యువత బ్రాహ్మణికల్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు మరి మీకు మద్దతు వస్తుందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? భూములు జాతీయం అయితే అని ఎట్లా అనుకుంటున్నారు? ఈయనే తెలిసింది కదా, ఇప్పుడు రిజర్వేషన్లు పోతున్నాయని తెలిసినాక కూడా మా వాళ్ళు ఎందుకు మద్దతు ఇయ్యరు? ఖచ్చితంగా మద్దతు ఇస్తారు. ఇప్పుడు ఇన్ని రోజులు ఎక్కడనో మండింది మంట, ఇప్పుడు మా ఇంట్లో మండుతుంది కదా. ఇప్పుడు మాకు తెలియాలి కదా బాధ. ఖచ్చితంగా రిజర్వేషన్లు తీసేస్తున్నప్పుడు దళిత యువకులు మొత్తం ఏకమవుతారు. అసలు రిజర్వేషన్లు దళితులకు సంబంధం లేదు. దేశంలో అన్ని వర్గాల రిజర్వేషన్లు అనుభవిస్తారు. ఈడబ్ల్యూఎస్ కింద అగ్రవర్ణ యువకులు అనుభవిస్తారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కింద అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఈ రిజర్వేషన్ హఠావో ఆందోళనకి వ్యతిరేకంగా నిలబడతారు దళితులతో సమానంగా మీరు అనుకుంటున్నారా? గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క రిజర్వేషన్ల మీద మాట్లాడుతున్నారు. ఏ ఉద్యమం వచ్చినా దానికి వెనుక రాజకీయ పార్టీలు మళ్ళీ రిజర్వేషన్ కాడ తీసుకొస్తాయి. ఒకవేళ మీరు ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళైతే అది ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ కావచ్చు, మీరు ఈ దేశాన్ని ప్రేమించిన వాళ్ళైతే మరి కులం పోవాలి, మతాలు పోవాలి, మనసులో సమానం ఎందుకు మాట్లాడతలేరు మీరు? ఓన్లీ రిజర్వేషన్లే పోవాలి, మరి కులం ఉండాలా? మీ స్లోగన్ ఉంది కదా, గడప దాటితే హిందువులం, గడప దాటితే ఏమంటారుగా మీ స్లోగన్. గడప లోపల హిందువులం, గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. అంటే కులం ఉండాలి, రిజర్వేషన్ తీసేయాలి. అంటే కులం పరంగా ఇప్పుడు కులహత్యలు జరగాలి. మావాడు ఒకవేళ ఆలను ప్రేమించి మా వాళ్ళని చంపాలి. అంటే మీరు ఏం చెప్పదలుచుకుంటారు? రిజర్వేషన్లు ఎత్తేసి దళితులు మరొకసారి ఉసకొత వద్దాం అనుకుంటారా? రిజర్వేషన్ పడి ఏడుస్తున్నారు కదా. వేల సంవత్సరం నుంచి భూముల మీద, అధికారం మీద, కంపెనీల మీద, సర్వం మీద, ఈ భారతదేశం మీద సర్వ హక్కులు మీకే ఉన్నాయి కదా. మరి మేమేమని చంపాలి? అంటే మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు 78 సంవత్సరాలు రిజర్వేషన్లు వచ్చి 400 సంవత్సరాల నుంచి సంపద మొత్తం మీ చేతులు ఉంది, అధికారం మీ చేతులు ఉంది. నిన్న మొన్న కదా మేము బయటకు వచ్చింది. మేము వెనకన పోతే ఏడిపోతున్నారు అంటే ఊళ్ళే పోతున్నాం అంటే ఊళ్ళకి రానియలే మమ్మల్ని 2 సంవత్సరాలు. సరే, ఇప్పుడు మీరు ఫైనల్గా రిజర్వేషన్స్ మాత్రం తీసేసినా పర్లేదని అంటున్నారు. తీసేయచ్చు. 1000% రిజర్వేషన్లు తీసేయరి, భూములను జాతీయం చేయరి, భూములను పంచుర్రి, సంపదను పంచుర్రి. సంపదను భూమిని మొత్తం పంచిన తర్వాత కులాన్ని తీసేయరి. ఇంకప్పుడు మాకు రిజర్వేషన్లు ఎందుకు? సరే, కొంచెం సేపు ఈ టాపిక్ పక్కన పెడితే, ఈ సీజేపీ పార్టీ ఏదైతే నీట్ లీక్ మీద పనిచేసిందో దేశవ్యాప్తంగా ఒక జెన్జీ ఉద్యమం క్రియేట్ అయింది. అయితే ఆ జెన్జీ ఉద్యమము ఇప్పుడు మనం అడాప్ట్ చేసుకుంటే తెలంగాణలో ఆ జెన్జీ ఉద్యమం స్ఫూర్తితోటి తెలంగాణ యువత ఏ సమస్యల మీద పోరాటం చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి? అసలు తెలంగాణ మొత్తం కూడా సమస్యలే ఉంది. ఒక మాట చెప్తా, తెలంగాణ తెచ్చినా అన్నట్టు కేసీఆర్ 10 ఏళ్ళ పరిపాలన చూసి ఇచ్చినా అని చెప్పిన కాంగ్రెస్ 3 ఏళ్ళ పరిపాలన. తెచ్చినైనా మార్పు లేదు, ఇచ్చినైనా మార్పు లేదు. విద్యా వైద్యం మారిందా? విద్యా వ్యవస్థ మారిందా? 4000 స్కూళ్ళు మూసిండి. ఆయన కొన్ని మూసిండు, ఈయన కొన్ని మూసిండు. వైద్యం మారిందా చెప్పు? ఒకసారి మన గాంధీకి కానీ ఉస్మానియా కానీ ఎక్కడ పోతే తెలుస్తుంది. తెలంగాణ యువత కొట్లాడాల్సిన ప్రధాన సమస్యలు ఇవి. ఇప్పుడు ఆయన ఇంటిగ్రేట్ స్కూల్ కట్టిస్తున్నాడు. ఇంటిగ్రేట్ స్కూల్ ఆయన మనమడు చదువుకుంటాడా చెప్పు? మీరు మీ మన్మన్లు మీ పిల్లలు కదా, మా పిల్లలతో చదువుకుంటే అప్పుడు కదా సమానత్వం. ఎట్లా ప్రభుత్వ బడులు ఉన్నా అందులో వాళ్ళ మన్మన్లు చదువుకోరు కదా. వాళ్ళు ఎవరి కోసం కడుతున్నారు? అదొక డ్రామా చెప్పు. దానికోసమే కడతారు తప్ప ఏదో పేద పిల్లలకి ఇట్లా కట్టినమని చూపించి వాళ్ళ మనమల్ని ఇట్లా అంతా అమెరికాలో అక్కడ చదువుకుంటారు తప్ప మనతో చదువుకోరు. ఇప్పుడు జెన్జీ యువత తెలంగాణ కొట్లాడాల్సింది విద్యా వైద్యం మీద ప్రధాన దృష్టి పెట్టి ప్రధానమైన డిమాండ్ ఈ 2 డిమాండ్ల మీద కొట్లాడాలి. ప్రజలందరూ విద్యా వైద్యం సమానత్వంగా అంటేనే బాగుంటుంది. ఇప్పుడు రిజర్వేషన్ అని చెప్పారు కదా, రిజర్వేషన్ మాట్లాడే వాళ్ళంతా మరి దేశంలో సమానత్వం లేదు, అసలు మన వాళ్ళందరూ సమానంగా ఒకటే స్కూల్ అని చెప్పి ఎందుకు మాట్లాడరు? మీరు రిజర్వేషన్ అట్టమని మాట్లాడు. మీ ఎజెండా ఏదో చెప్పమను. ఓన్లీ రిజర్వేషన్ దళితులకి ఎత్తేసి మిగతా వర్గాలు ఉండాలని కోరుకుంటారా? సమానత్వం లేని రిజర్వేషన్ ఉంటే ఎంత పోతే ఎంత? ఇన్ని సంవత్సరాలు కూడా ఇప్పుడు సమానత్వం సాధించలేదు దేశము. ఏం సాధించింది దేశం? ఏం పురోగతి సాధించింది? రోజు కులహత్యలు కావచ్చు, ప్రేమహత్యలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? ఎన్ని చూస్తారు? మన కరీంనగర్ కూడా పోయినట్టుగా మీరు. మరి హిందూ టైగర్ పరిపాలించే ఎంపీ ఉన్న ఏరియా పోయి చూడాలి, ఏం నడిచింది? కులం కనబడట్లేదు స్పష్టంగా. ఎప్పుడు కూడా దళితుల మీద ఏడ్చలేదండి. 1000 సంవత్సరాల నుంచి దళితులను అణచవేసి, దళితులు తొక్కేసి, దళితులు ఊరవతల నుంచి ఇంకా కూడా తెల్లారులేసి సిగ్గు లేకుండా దళితుల మీద పడేటువంటి దళితులు మీకు మనసులో కనబడతలేరా? ఇప్పుడు దళితులే కదా అగ్రవర్ణాల మీద ఏడుస్తున్నారు అనేటటువంటిది వినిపిస్తుంది. ఎవరు చెప్పి ఏడుస్తున్నారు? నాకైతే ఎడగానే వాళ్ళు ఏడుస్తున్నట్టు. ఇప్పుడు ఎప్పుడన్నా గమనించు, అగ్రవర్ణ పైన దళిత అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే దళితులు చంపేసారు. ఉదాహరణ చూపిస్తారా? అంటే వాళ్ళ కులం పోతుంది, వాళ్ళు అప్పుడు అగ్రవర్ణం అవుతున్నారు అనే ఉద్దేశం వాళ్ళకు ఉంటది కదా. అంటే మరి మేము వాళ్ళని ప్రేమించుకుని ఆమె దళితురాలు అవుతుందా?
అగ్రవర్ణం వాళ్ళు ఎట్లా అవుతారు, దళిత వర్గం వీళ్ళు ఎట్లా అవుతారు? ఇది ఇచ్చేంతరం ముచ్చట కాదు గిట్లనా? అసలు ఈ దేశమే సమానత్వాన్ని కోరుకున్నటువంటి ఎవడు కూడా ఈ దేశంలో మాకు కనబడతలేదు. సరే, ఒక కేసు చెప్తా నేను. ఇప్పుడు దళితుల్లో ఎవరైనా బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించు, లేకపోతే రాజకీయ పరంగా ఏదో ఒక రకంగా వాళ్ళు ఆర్థికంగా చాలా గట్టిగా అయినారు అనుకోండి, వాళ్ళు స్థిరంగా అయిన తర్వాత వాళ్ళు అప్పటి వరకు సావాసం చేసినటువంటి సోదర దళితులు ఎవరిని కూడా వాళ్ళు పట్టించుకోరు. అప్పుడు వాళ్ళ బ్రెయిన్ కూడా, అంటే డబ్బులున్న దళిత మైండ్ సెట్ కూడా బ్రాహ్మణికల్గానో అగ్రవర్ణంగానో మారుతుంది. ఇది చాలా మంది చేస్తున్నటువంటి కంప్లైంట్. మరి ఇది దళితులకే రివర్స్ అవుతుంది కదా. అది అట్లా ఒకవేళ వాళ్ళంటూ ఒక ఆలోచిస్తే వాళ్ళంత మురుకులు ఇంకెవడు ఉండడు. వాడు ఇంతసేపు మన దగ్గర ఉండి ఇప్పుడు అప్పర్ కమ్యూనిటీగా ఫీల్ అయితే ఎవడేం చేస్తాడు దానికి? నా దృష్టిలో వాళ్ళైతే ఒక పిచ్చోళ్ళు అనుకుంటా నేను. ఎవడైనా సరే, నేనైనా మీరైనా ఎవరైనా కూడా అట్లా ఆలోచించడం మూర్ఖుల చర్య, అది ఆలోచించడం పిచ్చోళ్ళ పని. అది మనిషి అంటూ ఎవడు అట్లా చేయొద్దని ఊరుకుంటున్నా. మనమే నిన్నమని ఇక్కడ ఉండి ఇప్పుడు ఆడిపోయిన ఎట్లా మారుతాం? అంటే డబ్బులు వచ్చినాయి కదా, తప్ప అంటున్నా నేను. అది చాలా తప్ప అంట. మనిషి అట్లా ఎవరు ఉండొద్దంట నేను. సరే, ఇప్పుడు రిజర్వేషన్స్ ఎందుకు ఉన్నాయి అనేది ఒకసారి మళ్ళీ మాట్లాడితే, రిజర్వేషన్స్ వల్ల ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళు డబ్బులు వెనకేసుకోవడానికి రిజర్వేషన్స్ ఉన్నాయా, లేకపోతే రిజర్వేషన్స్కి ఇంకేమైనా లక్ష్యాలు కూడా ఉన్నాయా? అసలు రిజర్వేషన్ అని ఒక ఉద్యోగం పొందినోడు సమాజంలో సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కొద్దిగా బలపడవచ్చు తప్ప పూర్తి స్థాయిలో బలపడలేదు. అసలు ఉద్యోగం అంటే ఏం చెప్పు నాకు? ఉపాధి వాడు బతకనీకి ఎంత సంపాదిస్తాడు? నెలకు 6,000 సంపాదిస్తాడు. పెద్ద సంపాదిస్తాడు, 6,000 సంపాదిస్తాడు. కలెక్టర్ జీతం ఎంత? 60,000 కదా. చెప్పండి, ఏం సంపాదించారు? ఒకవేళ మావాడు ఈ మధ్య ఏదైనా ఎనుకో ముందు సంపాదించుకుని కూడా మొత్తం సీసీ కెమెరా పెట్టి కథం పెడుతున్నారు. మావాడు ఏడు సంపాదించు, మనం ఏడు సంపాదించను? చెప్పండి. 1,000 కోట్ల సంపద వాళ్ళ దగ్గర ఉండి కనీసం ఉద్యోగాలకు రిజర్వేషన్లు వస్తే దాన్ని ఎట్లా జీర్ణించుకోరు? అసలు ఇక్కడ మనిషినే ప్రేమిస్తలేడు కదా వాడు. రిజర్వేషన్ ఎట్లా ప్రేమిస్తాడు? ఫస్ట్ నీ మనిషే బతుకుద్దని కోరుకుంటుండు కదా వాడు ఇంకా కూడా నీది నువ్వేమిటోనరా అని అడిగేటప్పుడు నువ్వు మనిషి అని చెప్పి వాళ్ళు ఎందుకు పలకరిస్తలేరు? చెప్పండి. వాళ్ళకి ఎంత అహంకారం ఉంటుంది? అప్పర్ కమ్యూనిటీ వాళ్ళు, కింది వర్గాల వాడు, ఏజ్లో పెద్దోడైనా కూడా ఏమన్నా రే మళ్ళీగా విడిపోతున్నావురా, ఇదేం పిలుచుడు? ఇంకా అట్లా పిలుస్తలేరా? చెప్పు. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ కొడుకులు ఎమ్మెల్యేలు, ఇప్పుడు పుట్టబోయే వాళ్ళ మన్మల్లు ఎమ్మెల్యేలు, వాళ్ళ మన్మల్లు మినిస్టర్లు. అంటే మా తాతలు ఓటర్లే, మేము ఓటర్లేం, ఇంకా ఓటర్లేనా? 80 కోట్ల మంది రేషన్ ఇస్తుందని చెప్తుంది భారత ప్రభుత్వం. అంటే 80 కోట్ల మందిని 78 సంవత్సరాల నుంచి పేదవాళ్ళని చూస్తురా? చెప్పండి. ఇంకెన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పేదరికంలో వస్తారు? ఈ దేశాన్ని మొత్తం ధ్వంసం చేస్తుంది బ్రాహ్మణిజము, అప్పర్ కమ్యూనిటీ పాలక వర్గాలు తప్ప కింది వర్గాల వారు కాదు. కింది వర్గాల వారు ఏడు ధ్వంసం చేసిన ఒక ఉదాహరణ చూపెట్టు. ఎంత అమాయకులు వాళ్ళు. అరే నీకేంద్రా, నువ్వేంద్రా ఇట్లా బతున్నావు అంటే ఏం చేయమంటావే, మా అదృష్టం బాలే అంటాడు. అంటే మన అదృష్టంలో ముంచి పెట్టి వాడిని ఇట్లే ఉంటుందా? 6th క్లాస్ వాడు ఇజ్రాయల్ టెక్నాలజీ 6th క్లాస్ వాడు కనిపెట్టిన టెక్నాలజీ భారతదేశంలో ఉంటుంది. అంతకంటే గొప్ప తెలుగు ఉన్నోళ్ళు అంటారని వాడుకట్లు. మరి వాళ్ళ తెలుగుని స్వీకరించి, అంటే రిజర్వేషన్స్ ఉండటం వల్లనే బయటి ప్రపంచం మొత్తం భారతదేశం ముందు చూడట్లేదు, ఇక్కడ నిపుణత లేదు అంటుంది. రిజర్వేషన్ దేంట్లో? వానికి ఎగ్జామ్కే పోయేదంత వారికి పోయినాక కాదు కదా. మరి రిజర్వేషన్ ఏమిటి? ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ తీసుకున్నాను అనుకో, ఆయన క్వాలిఫికేషన్ తర్వాత ఏంటి? ఆయన నేర్చుకోవాల్సిందే కదా. నేర్చుకోవడంలో మాకంటే మించిన ఉంటారు ఎవడన్నా? కులం పనిచేయదా అసలు ఉద్యోగ కల్పనలో? కులానికి సంబంధం ఏంది? రిజర్వేషన్ అనేది అస్పృశ్యత ఆధారంగా, కులం ఆధారంగా వచ్చింది. ఆయన కేవలం ఏడికి ఆ గేట్ కాడ పోయిన తర్వాత, గేట్లో కూడా పోయిన తర్వాత కులం పనిచేయదు కదా. ఎవరైనా అంతే కదా. మనిషి నేర్చుకోవడం కదా ప్రతిదీ కూడా. ఇది మేము చెప్పదలుచుకుంది. కాబట్టి మీరు రిజర్వేషన్లు ఎత్తేయాలనుకుంటే ఫస్ట్ భూములు జాతీయం చేయండి. ఎవడైతే భూమి మీద కష్టపడతాడో వానికి భూమి చెందాలి. ఒక్కొక్క సినిమా ఇండస్ట్రీ హీరోకు 100,000 ఎకరాలు ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ హీరో పోయి ఎడ్లను కట్టి, నాగలు కట్టి, దున్ని నాట్లేస్తురా? వానికి ఎందుకు మరి 100 ఎకరాల భూమి? శ్రమ ఎవడుందో ఫలితం వానికే కావాలి. శ్రమ ఎవడిదో సిరి కూడా వానికి చెందాలి. ఆ చెందినంత వరకు ఈ దేశంలో ఉద్యమాలు నడుస్తూనే ఉంటాయి. ఇంకెవడన్నా ఈ దేశంలో రిజర్వేషన్లు పోవాలన్న వాళ్ళకు ఫస్ట్ వాళ్ళ సొంతంగా రిజర్వేషన్ ఉంటే వాళ్ళ బిడ్డను, వాళ్ళ చెల్లెను తీసుకొచ్చి కింది వరకు పనికి ఇవ్వండి. అప్పుడు కులాంతర వివాహాలు జరిగితే కులం పోతుంది అంటారు. 1000% పోతుంది. ఎందుకుంటుంది? సంపద పంపిణీ జరగాలి, కులాంతర వివాహాలు జరగాలి. అట్లయితే కులం పోతుంది. అసలు కనీసం సిగ్గుండాలి ఎవరికన్నా. పక్క దేశం పోయి భారతీయులు గొప్ప వాళ్ళని మాట్లాడేటోళ్ళు మరి ఈ దేశంలో భారతీయులు ఎందుకు దాడి చేస్తారు? అంటారా ఎందుకు దాడి చేస్తాడు? వాళ్ళు భారతీయులు గారా? వాళ్ళ మనుషులు గారా? ఒక్కడంటే ఒక్కడు ఎర్రకోట మీద చాలా మంది ప్రధానమంత్రులు జెండా ఎగరేసారు. ఒక్క ప్రధానమంత్రి అన్న ఎర్రకోట నిలబడి ప్రియమైన భారత ప్రజలారా, అట్టడు వర్గాల బిడ్డలు కూడా మన బిడ్డలే, వాళ్ళ మీద మన దాడులు చేయొద్దు, వాళ్ళు మన వాళ్ళని చెప్పి ఎందుకు మాట్లాడలే? ఏ సంఘమైనా మాట్లాడిందా? ఇంకెన్ని రోజులు కింది వర్గాలకు చూస్తారు.
ఇప్పుడు మీరు ఇన్నేళ్ళ బట్టి రిజర్వేషన్స్ అనుభవించారు కదా, అనుభవిస్తూనే ఉన్నారు కదా, ఏం సాధించారు? అంటే మీరు చాలానే సాధించి ఉంటారు ఖచ్చితంగా, జీరో అని అయితే చెప్పవద్దు. మేము ఇన్ని సంవత్సరాలు రిజర్వేషన్లు తీసుకొని మేమేం బాగుపడ్డాం? మేము సాధించడం అంటారు కదా మీరు, ఏం సాధించాం? కొద్దిగా చదువుకున్నాం కావచ్చు, అందుకని అసలు నేను ఏం సాధించడం మేము చెప్పు? ఉద్యోగాలు కొద్ది మేర ఉద్యోగాలు రావచ్చు, అంతకని ఎక్కువ ఏం సాధించడం మేము. నేను అందుకే ఏమంటున్నా అంటే ప్రతిసారి మీరు రిజర్వేషన్లు పడి ఏడ్చుడు బంద్ చేయరు. ఈ రిజర్వేషన్ మొత్తం మీకే చేస్తాం, మాకు రిజర్వేషన్లు వద్దు. ఓకే, గుర్తుపెట్టుకోండి, రిజర్వేషన్ మాకు వద్దు. పారిశుద్ధ కార్మికుని పార్లమెంట్ పంపండి, దళితుల మీద ఆదివాసుల మీద దాడులు ఆపండి, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల మావల్లో పెట్టుండి. చెప్పు, అంటే మెరిట్ ఉంటే ఆటోమేటిక్ గా అక్కడ మీరు ఉంటారు కదా. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మెరిట్ ఎక్కడ? 70 సంవత్సరాలు అయితే ఒక్కడు మెరిట్ లేడా? దళితుడు ఆదివాసుడు మెరిట్ లేడా? ఎట్లాది? అంటే ఎందుకు న్యాయమూర్తి కొలీజియం పద్ధతి ద్వారా న్యాయమూర్తి వాళ్ళ న్యాయమూర్తులు వాళ్ళే అనుకుంటారు. అలా మావాడిని ఎవరు ఇస్తుండు? ఒకవేళ వచ్చిన పరిస్థితి ఏంది? తీసి పక్క పెడుతుంది. అంటే న్యాయ వ్యవస్థలో కూడా కులం ఉంది అంటున్నారు మీరు. అసలు కులం మీద ఈ దేశంలో, ఈ దేశం పుట్టిన కులం మీద, కులం మీద కదా దేశం నడిచేది. న్యాయ వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది. చెప్పండి, ప్రపంచంలో ఎక్కడన్నా పారిశుద్ధ పని చేసేటోడు ఎవరు చచ్చిపోడు. ఈ దేశం 48% పారిశుద్ధ కార్మికులు చస్తారు. పారిశుద్ధ కార్మికులు ఎవరు? దళితులు గారా? కింది వర్గాల వారు కదా? అరే వేల సంవత్సరం నుంచి మీరు పారిశుద్ధ పని ఎందుకు చేయాలి? మీరు పారిశుద్ధ పని చేయరా? మరి రిజర్వేషన్ ఎత్తేస్తాం, పారిశుద్ధ పని చేయండి. సో ఇప్పుడు మీరు అగ్రవర్ణాల వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాం. మరి రిజర్వేషన్ మీకు ఇస్తాం. ఎప్పుడైనా గమనించు, ఒక్కడన్నా అగ్రవర్ణము వ్యక్తి కావచ్చు ఇప్పుడు లాకప్ తెచ్చిండా? అగ్రవర్ణము మహిళల మీద లాకప్ జరిగినాయా? మంత్రి మధ్యకి ఎట్లా చంపారు? మరి ఏమో లాకప్ చచ్చిపోలేదా? చెప్పండి, ఇంకెన్ని హత్యలు చేస్తారు మీరు? ఇంకెన్ని సంవత్సరాలు ఈ హత్యలే చేస్తారు? గోవును పూజించేవాడు సాటి మనిషిని ప్రేమించడా? మీరు చెప్తారు కదా గోమాత గోమాత అని, గోమాతను రక్షిస్తామని చెప్పి గోమాత దళాలు వెళ్ళిన వాళ్ళు, మరి దళితులు మా వాళ్ళే, దళితులు మేము రక్షిస్తాము, దళితుల కోసం నిలబడతాము, దళితులు దేశంలో భాగమే, దళితులు మా ఊర్లో ఉన్న వాళ్ళు, దళితులు మాతో పాటు కలిసి నడుచని చెప్పి ఎందుకన్నారు? మీ అద్దాల మెడలు కట్టే దళితులు కదా. అద్దాల మెడలు కడితే ఆ పూరి గుడిసెలు ఆ మెడల తర్వాత వీకేస్తాయి. అంటే మీరు ఏమైనా వివక్షను అనుభవించిరా? ఇంత ఫైర్ అవుతున్నారు. వివక్ష ఏంది? మేము చిన్నప్పుడు ఒక దగ్గర పనికి పోయినా, పోతే ఆయన పని అంతా చేసుకుని చివరికి వస్తారు ఇంట్లో రాని. మాకు ఎంత బాగా ఉండాలి? అప్పుడు నేను 8th క్లాసు 9th క్లాసు. అంటే ఇల్లు కట్టడం ఇప్పటి ఆ ఇల్లు కట్టి ఇప్పటి కూడా అదే పరంపర కొనసాగిస్తారు. అద్దాల మేడ కట్టి గుడి కడతాడు, గుడికి శ్రమ ఎవడు చేస్తాడు? వీడి చేస్తాడు. మరి గుడి కట్టినాక నేను పాత్ర ఏంది? గుడి అవతల ఉండి మొక్కాలే. రౌతును దేవుడు చేసేది ఎవడు? మన శిల్పకాల పడుతుంది మన పరిస్థితి. తర్వాత ఆయన పరిస్థితి ఏంది? తర్వాత ఆయన ఏడుంటాడు? పూజారి అవుతాడా? సో పూజారి కావాలనేది మరి వేల సంవత్సరం మీరు ఎట్లా పూజలు చేస్తారు? మీరు పుట్టుకతోనే మీరు గొప్పలు ఎట్లా, మీరు తక్కువలం ఎట్లా? అందరి తల్లికి అక్కడ నుండి అది జన్మించింది. మీరు పుట్టుకతోనే తెలివివంతులంటే మాకు పుట్టుకతో ఇది ఎక్కడిది? మీకు అసలు మీకు తెలివేలేదు అంట. నేను మీకు తెలివేలేదు. మీకు ఒకవేళ నైపుణ్యం ఉంటే ఒక్కరిని నాగలు కట్టమను, మాతో పాటు నడుమను, మా తల్లు లెక్క నాటేయమను. చెప్పండి, ఈ దేశ సెంటు వాసన మా అయ్యల చెమట వాసన, మా అయ్యల చెమట వాసనతో ఈ దేశ సెంటు వాసన అయింది. ఈ దేశం నిర్మించింది మా తాతలు, మా తండ్రులు, మా తల్లులు, మా పూర్వీకులు. సో ఎవరి డ్యూటీ వాళ్ళు చేయడం కూడా అదొక పెద్ద పనిగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తలేదా మీకు? అంటే ఇప్పుడు రైతు చేసే కష్టాన్ని కూడా మీరు చాలా ఎలివేట్ చేస్తున్నారు. లేకపోతే ఎవరి పని వాళ్ళ జీవితంలో అంటే వేల సంవత్సరాల నుంచి వాళ్ళు పూజారులు ఉండాలి, మేము డబ్బులు కొట్టుకుంటూనే ఉండాలి, మేము నాగలు దున్నుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మీరు వదిలేయండి కదా, వృత్తి వదిలేయండి. మేము వదిలేస్తాం, మీరు చేయమని చెప్తున్నాం. మేము ఒకటి దేశంలో పుట్టిన కదా. మేము సరే అందుకే రిజర్వేషన్ ఎత్తేసుకున్నాం అంటున్నాం. రిజర్వేషన్ మాకు వద్దా అంటున్నాం. రిజర్వేషన్ మీరే తీసుకోరు, మీ దగ్గర ఉన్న సంపద మాకు ఇరి, అప్పుడు మాట్లాడదాం. సవాల్ విసురుతున్నా నేను. ఈ దేశంలో రిజర్వేషన్ పూర్తిగా మా దళితులు, మేము ఆదివాసులు, మేము అందరం ఇచ్చిపెడుతున్నాం. మీరు మీ సంపద ఇచ్చిపెడతారా? ఎంత ఘోరం చెప్పు. రేవంత్ రెడ్డికి 5 ఎకరాల భూమి ఉందంట, కేసీఆర్ కూడా 5 ఎకరాల భూమి ఉంది. అలా ఎంత పేదోళ్ళు ఈ దేశంలో? 2% ఉన్న జనాభా ఉన్న దగ్గర 80% భూములు ఉంటాయి. మెజార్టీ పీపుల్ దగ్గర ఏముంది? సత్య శ్మశానంలో జాగలు లేవు. 80% ఉన్న జనం దగ్గర ఏముంది? కంట్రోల్ బియ్యం, బతుకమ్మ చీరలు తప్ప మన్ను కూడా లేవు. జీడీ పెరిగిందని మాట్లాడి నరేంద్ర మోడీ మరి ఉపాధి కూలీల రేట్లు ఎందుకు వేస్తలేవు? వాళ్ళు రోజుకి ఎంత? 200. నువ్వు పెట్టే నూనె ప్యాకెట్ ధర ఎంత? 180 రూపాయలు. ఒక నూనె ప్యాకెట్ 2 రోజులు వస్తుంది. ఇంట్లో 4 వ్యక్తులు ఉంటే నూనె ప్యాకెట్ 2 రోజులు వస్తుంది. కానీ అందరూ మోదీ మంత్రమే చెప్పిస్తున్నారు కదా. దళితుల కాడ నుంచి ప్రతి ఒక్కరు దేశం మొత్తం మోదీ ఉన్నందుకే మేము ఈ రోజు చల్లగా బతుకుతున్నాం. మనుషులు మా వాళ్ళు, మా మెదడులు మొత్తం వాళ్ళయి. మా మెదడు మా చేతులు లేదు కదా. మనిషిని కంట్రోల్ చేసేది మెదడే. ఆ మెదడే వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. మరి ఎట్లా కంట్రోల్ అవుతారు? మరీ ఒక్క ఉదాహరణ చెప్తా. ఒక చీమ చచ్చిపోతే చీమలను వచ్చి ఆ చీమను గుంజుకొని పోతాయి.
మరి మనం మనిషి చచ్చిపోతే వాడు మన కులకుడు కాడరా అని చెప్పి ఎందుకంటారు? వాడు మన మనిషి అని ఎందుకన్నది చెప్పు. నేను ఉందా ప్రపంచంలో వివక్ష? నల్లోళ్ళు అన్న అందరు సమానంగా ఉన్నారు, నల్ల జాతులు మొత్తం సమానమే. కానీ దేశంలో సమానంగా ఏమైనా 2 వర్గ కులాలు ఉన్నాయా? ఇది ఎవడు పెట్టాడు? ఒక కులం ఇంకో కులాన్ని ఎందుకు ప్రేమించదు? ఒక కులం ఇంకో కులాన్ని ఇంకెన్ని రోజులు ద్వేషించుకోవాలి? ఆ ద్వేషాన్ని పెంచిపోయింది. ఇప్పుడు ద్వేషాన్ని మీరే కల్పిస్తున్నారు అని చెప్పేసి కింద కామెంట్స్ వస్తాయి. ఎందుకంటే మీరు చెప్తున్నవి ఎట్లున్నాయంటే మీరు ప్రొవోక్ చేస్తున్నారు, అగ్రవర్ణాల మీదకి ఉసిగొల్పుతున్నారు దళితులను అన్నట్టుగా ఉంది. నేను దళితులను ఉసిగొల్పునని మీరు అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు, నాకు తెలియదు. ఉసిగొల్పుతున్నాను, ఉన్నది చెప్తున్నాను. అది ఉసిగొల్పున్నాడు, ఉన్నది చెప్తున్నాడు, ఊళ్ళో అంటారు కదా. నేను ఉన్నది చెప్తున్నా. వాస్తవవాది లోక విరోధి, నిజాలు ఒప్పుకోరు కదా. అసలు నిజాన్ని ఎప్పుడు బ్రాహ్మణిజం ఒప్పుకుంది? నిజం ఒప్పుకుంటుందా? జ్ఞానాన్ని అంగీకరించిందా? శంభుకు నుంచి నేటి వరకు ఏమైనా జ్ఞానవంతులు ఒప్పుకుంటారా? ఏ కలవాడు కావచ్చు, ఎవరైనా కానీ. అంబేద్కర్ ఒప్పుకురా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకుడు అంబేద్కర్ ప్రపంచ దేశాలు ఒప్పుకున్నాయి. అంబేద్కర్ ఊర్లో పెట్టుకుంటారు అంటే ఏమంటారు? ఏ ఊర్లో ఉన్న అంబేద్కర్? ఊర్లో ఏడున్నాయి? స్థానం ఏది? ఊరు లోపల ఉండా, ఊరు బయట ఉండా? ఏడుండ అంబేద్కర్? ఊరు బయట ఉంచారు. మరి అరే మీరు ప్రపంచం మొత్తం అంబేద్కర్ గొప్పవాడు, అంబేద్కర్ ప్రపంచం తెలుగులో మాట్లాడారు, మరి అంబేద్కర్ ఎందుకు ఒప్పుకుంటలేరు మీరు? ఎందుకు ఒప్పుకుంటలే? అంబేద్కర్ ని రాజ్యాంగ నిర్మాతగా గౌరవిస్తుంది కదా దేశం. మరి గౌరవించినోడు అంబేద్కర్ ఏడబెట్టుకోవాలనేది, అంబేద్కర్ గీ జాగాలు పెట్టుకోవాలి, అంబేద్కర్ గా జాగాలు పెట్టుకోవాలని చెప్తారు మీరు. ఎక్కడ జరిగింది అవమానం అంబేద్కర్? మొన్న అంతేందుకు మన గజ్వేల్ నియోజకవర్గంలో నాచారం గ్రామంలో జరిగింది. అట్లా చాలా ఒక్కొక్కరు ఉన్నాయి విషయాలు. అంబేద్కర్ పెట్టుకోవడానికి పర్మిషన్ అట్టుకుంటారా? అసలు ఈ దేశంలో గాంధీ కంటే గొప్పవాడు అంబేద్కర్. మళ్ళీ ఇప్పుడు మీరు అంబేద్కర్ వాదులకు గాంధీవాదులకు మధ్య మళ్ళా విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు కదా. ఉన్నది వాస్తవం, అంబేద్కర్ గాంధీ కంటే గొప్పవాడు. అసలు అంబేద్కర్ బాధపడ్డాడు భూమి గురించి, నేను కాదు. అంబేద్కర్ గాంధీ రౌండ్ టేబుల్ జరిగేటప్పుడు 31 మిస్టర్ గాంధీ వేర్ ఈజ్ మై మదర్ ల్యాండ్ అన్నాడు. నా మాతృభూమి చూపెట్టావా అన్నాడు. మాకు భూములు ఉన్నాయి, ఈ భూమి మీద మేము పుడితే మమ్మల్ని ఎట్లా చంపేస్తారు మీరు? మా అక్కల మనుషులను ఎట్లా చేస్తారు మీరు? మేము మనుషులమే కదా. మా అమ్మలు 60 ఏళ్ళు ఉండే ముందు మా అమ్మలు చచ్చిపోవాలా? మా అమ్మ ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయింది? మొన్న 50 సంవత్సరాలు మా అమ్మ చచ్చిపోయింది. మరి మీ అమ్మలు ఎందుకు 9 ఏళ్ళు బతుకుతారు? మాకు ఈ భూమి మీద స్థానం లేదా? మా అమ్మలు మా తండ్రులు మేము బతుకోద్దా? మా అక్కలు మేము బతుకోద్దా? ఏముంది ఈ దేశం? ఎవరి హాస్పిటల్ ఇవ్వని, ఈ సంపద ఇవ్వని, స్కూల్ ఇవ్వని, ఈ కాలేజీలు ఇవ్వని, ఈ భూములు ఇవ్వని, మొత్తం ఎట్లయితే ఈ భూమి నీ అయ్య నాగలు కట్టిడా? మీ అమ్మలు నాటేసిరా? మీ అయ్యలు ట్రాక్టర్కి దున్నిరా? మీ అయ్యలు మందు బస్తాలు వేసిరా? మీ అయ్యలు ఏం చేసిర్రు? మరి మా అయ్యలు ఎందుకు సావాలి? మీ అయ్యలు ఎందుకు బతకాలి? ఎప్పుడన్నా వాళ్ళ స్త్రీకి, అగ్రవర్ణ స్త్రీకి అత్యాచారం జరిగితే 2 రోజుల దేశం మొత్తం అంటుకుంటుంది. కనీసం మా అక్కల మీద మా చెల్లెల మీద చేసిరు సార్, ఒక వినతి పత్రం తీసుకోండి, పోలీస్ అని గేట్ కట్ రానియడు. వాళ్ళ మీద జరిగితే తెల్లారు లాఠీలు వేస్తే, తుపాకు బుల్లెట్లు దిగితే వాళ్ళు చంపేస్తారు. ఇక్కడ నాకు నిజంగా దళితుల మీద ఒక కంప్లైంట్ ఉంది. ఇక్కడ నన్ను దళిత అట్రాసిటీస్ జరిగినప్పుడు మేము రిపోర్టింగ్కి పోయి వాళ్ళ సమస్యలు రిపోర్ట్ చేసినాం అనుకోండి, వాళ్ళు SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసుని ఫైల్ చేసేటట్టు కూడా మేము మోటివేట్ చేసినాం అనుకోండి. లేదంటే వాళ్ళు ఫైల్ చేస్తే మేము దాన్ని వీడియోగా చేస్తాం. కానీ 2-3 రోజుల్లో ఏమవుతుందంటే వాళ్ళే కేసుని కాంప్రమైజ్ చేసేసుకుంటారు, చేపిస్తారు. దాన్ని ఎన్నుకునేది ఎవరు? మొత్తం వాళ్ళే కదా. మీరు జేబీ సినిమాలు ఏం కనబడ్డది మనకు స్పష్టంగా చూపెట్టిండు కదా. దాన్ని ఎన్నిక ఎవరు ఉంటారు? మా వాళ్ళకి ఏం తెలుసు? ఎప్పుడు పోలీస్ మెట్లు ఎక్కడం అంటే ఏదో, అసలు పోలీస్ మెట్లు అక్కడ ఏముంటారు? మా వాళ్ళు కింద కూర్చొని అమాయకులు లెక్క చేతులు కట్టుకొని అయ్యా పంచాయతీ చూస్తారు. ఎందుకు మా వాళ్ళు కుర్చీ మీద కాలు మీద కాలేసుకుని కుర్చీలు ఎందుకు కూర్చోవద్దు? మా అధికారులు కూడా అట్లే ఉంటారు. మా అధికారులు కూడా మమ్మల్ని గౌరవించరు. వాడు అప్పర్ కమ్యూనిటీ వస్తే వాడిని గౌరవిస్తారు. ఈ మధ్య కొద్ది మేర మా అధికారులు కొద్దిగా మారచ్చు, కానీ మెజారిటీ పీపుల్ అప్పర్ కమ్యూనిటీ. నీకు అంతెందుకు? ఈ తుంగతుర్తి శాసనసభ్యుడుండా మందుల సామీలు, ఆయన మొన్న ఏమంటుండు, ఒక శాసనసభ్యుడు భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన శాసనసభ్యుడు నా తుంగతుర్తి ఎస్సీ నిధుల స్థానంలో కూడా కోమటిరెడ్డి భద్రశ్రీ యొక్క పెత్తనం ఏందని అడిగిండు. ఎవరు పెత్తనం చేస్తారు రిజర్వేషన్ల మీద? రిజర్వేషన్ల మీద ఎవరు పెత్తనం నడుస్తుంది? మీ పెత్తనం నడుస్తలేదా? మీ చేతులే, మొత్తం మీ చేతులే ఉండాలా? పేరుకి రిజర్వేషన్లు, మా పరిస్థితి ఏంది? అందుకే దాసరాయమతో పాటలు ఏమంటాడు, పదవి లేని పవరుకుండే రిజర్వేషను, గా ప్రధానమంత్రి పదవికి ఎందుకుండదు, ఈ ముఖ్యమంత్రి పదవికైనా ఎందుకుండదు. చౌదరి గారు, ఓ రాయుడు గారు, ఓ రెడ్డి గారు, ఓ రాజు గారు, మీ పేరు చివరన ఈ తోకలెందుకు, ఈ ఊరి చివరనే మా పాకలెందుకు. డొనేషన్ల యుగములోన డబ్బు లేని దళితుల్లో 100కొకడు చదువుకుంటే ఓర్చుకోని గుణమెందుకు.
లంచకొండి దేశంలో 1000 నౌకరొస్తే ఓర్చుకోని బుద్ధెందుకు పాయసాన జీడిపప్పు తినే వాళ్ళకి వినాలి రెడ్డి గారు రాజు గారు అందరు వినాలి పాయసాన జీడిపప్పు తినే వాళ్ళకి మా గంజిలోన మెతుకు చూసి గునుగుడెందుకు చౌదరి గారు ఓ రాజు గారు ఓ రెడ్డి గారు ఓ నాయుడు గారు ఈ పేరు చివరన మీ తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకలెందుకు ఇది ఈ దేశంలో ఉన్న పరిస్థితులు. నేను ఏమి చెప్పదలుచుకున్నంటే రిజర్వేషన్ తీసేద్దాం మన వాళ్ళకు ఫస్ట్ కులాన్ని తీసేద్దాం తర్వాత మతాన్ని తీసేద్దాం మనుషులుగా బతుకుదామని చెప్తున్నాం. నీ మతం గొప్ప నా మతం గొప్ప అని గొడవలు పెట్టుకున్న సందర్భం ఇది కాదు. ప్రపంచము ఎంతో టెక్నాలజీ ముందుకు వెళ్ళిపోయింది. మన తర్వాత ఏర్పడ్డ దేశాలు కావచ్చు చైనా వేరే ప్రపంచ దేశాలు చూసుకోండి అవి ఎటుపోయినాయి మనం వేడున్నాం. తెల్లారులేస్తే వాని మతం గొప్ప వీని మతం గొప్ప అంటారు కానీ మరి మనుషులు గొప్ప అని ఎందుకంటలేరు. అడు నేనైనా నువ్వని ఎవడైనా మనిషిని ప్రేమించలేని వాడు ఎవడైనా వాడు ఉగ్రవాదే. కులం గురించి మాట్లాడేటప్పుడు ఉగ్రవాదులే. మనుషులను ప్రేమించాలి, మనుషులే గొప్పవాళ్ళు, మనుషులే చివరి వరకు ఉంటారు. ఈ చరిత్ర నిర్మించుకుని కూడా ప్రజలే, మతాలు కాదు, గుర్తుపెట్టుకోవాలి. సో ఫైనల్గా మీరు రిజర్వేషన్స్ వద్దు అని చెప్తూనే పెద్ద టెండర్ వేస్తున్నారు భూములు పంచాలంటున్నారు. ఇది అత్యాశ కదా. ఇప్పుడు నేను ఒక విషయం ఉదాహరణ చెప్తా. ఒక అడవి ఉంటుంది. అడవి ఎవరిది? అక్కడ ఉన్న జంతువులది, అక్కడ ఉన్న ఆదివాసులది. ఆ జంతువుల కాడికి పోయి జంతువులు అన్నీ నిలగొడుతుంటే అవి ఊరుకుంటాయా? చెప్పు. అవి ఏం చేస్తాయి? తిరుగుబాటు చేస్తాయి. ఈ భూమి ఎవరిది? నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మనమడు ఉండు, అలా మన్మడికి ఆయన పూరీలు వేసి పెడతాడు. ఆయన మన్మడు కాబట్టి పూరీలు వేసిండు. ఆయన మన్మడు పుట్టుకతోనే ఇప్పుడు ఎంత రేవంత్ రెడ్డి ఆస్తి 33 కోట్లని మనం చూపెట్టాడు. ఆయన 33 కోట్లకు వాళ్ళ మన్మడు కూడా వారసుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూపెట్టేంత 900 కోట్లని చూపెట్టి చంద్రబాబు నాయుడు. ఆయన మన్మడు కూడా 900 కోట్లకు. అంటే మరి మా కొడుకులకు కూలోడేనా? మా కొడుకులకు భూమి ఉండొద్దా? మా కొడుకులకు సంపద ఉందా? అంటే పుట్టుకతో వాళ్ళు ఎట్లా ఆగర్భ శ్రీమంతులు అవుతారు, మీరు పుట్టుకతో పేదలు ఎట్లా అవుతాడు? అందుకే మేము ఏం చెప్పదలుచుకున్నామంటే ఈ దేశంలో ఉన్న అన్ని మా వర్గాలు కావచ్చు మాకు ఏకముడిగా మా రిజర్వేషన్ మొత్తం మీకు ఇచ్చేస్తాము. మేము దగ్గర ఉన్న సంపద మాకు ఇచ్చేయమని అడుగుతున్నాం. 1000 సంవత్సరాలు ఈ సంపదను అనుభవించింది మీరు, మేము అనుభవించలే. మేము మీ దగ్గర జీతగాలు లెక్కన ఉన్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఆయన పని ఏంది? మొగానికి ఇంత గ్లామర్ వేసుకొని సినిమాలు ఇస్తాడు. ఆయన భూమి ఎంత ఉంది? ఆయన నాగలు బట్టి దుంతాడా? ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్? ఆయన ఇండస్ట్రీలో ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆయన ఆ పని చేసుకోవాలి. మరి భూమి ఎవరు చేసుకోవాలి? భూమి ఎవరు కష్టపడుతుండో వాడు భూమి చేసుకోవాలి కదా. చెప్పండి. ఇప్పుడు రంగురంగుల బిల్డింగ్ కట్టిస్తారు. ఈ గుడిసెలు ఆ మేడలు కడతాయి. ఆ మేడలే ఈ గుడిసెలు పీకేస్తాయి. ఇగో ఇది దేశంలో ఉన్న పరిస్థితి. పని చేస్తున్న దగ్గరనేమో భూమి లేదు, పని చేయని దగ్గర 100 ఎకరాల 1000 ఎకరాల భూమి ఉంటుంది. ఐఏఎస్లు ఐపీఎస్లు నాలుగు బట్టి దుంతారా? మా ఊర్లో ఒక పంతులు ఉంటాడు. ఈ భూమి అంతా ఉందంటే పంతులు ఇనామంటారు. పంతులమ్మ వచ్చి నాటేసిందా? పంతులు నాగలు పెట్టిండా? పంతులు ఏం చేసినాడు? పంతులు 1000 ఎకరాల భూమి ఉంటుంది. పంతులు కష్టపడి సంపాదించిందేమో. పంతులు ఏం కష్టపడ్డాడు? పంతులు ఒకవేళ కష్టపడితే మా ఇళ్ళకే 4 గంటలు దున్మాన్ పంతులు ఊరికే అయితే అంత భూమి రాదు కదా. ఊరికి వచ్చిందని చెప్తున్నాం మేము. అమాయకమైన ప్రజలను చూసి 1000 సంవత్సరం నుంచి భూమిని వాళ్ళ చేతిలో పెట్టి గుంజుకురు. రాజ్యాధికారం రాని చేత అంతరించిపోతా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాధికారం ఎవరికి వస్తుంది? భూమి ఎవరి చేతులు ఉంటే రాజ్యాధికారం వానికి వస్తుంది. రాజ్యాధికారం 2 సంవత్సరాలు ఎవరు పరిపాలన చేశారు? భూమి నుండే పరిపాలన చేస్తుండు. రేవంత్ రెడ్డికి ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇప్పుడు? రేవంత్ రెడ్డి వాళ్ళ తాతనే పోలీస్ పటేల్ అంట. వాళ్ళ అయ్యనో వాళ్ళ తాతను ఎవరు? పోలీస్ పటేల్ అంటే ఏంది? ఆ భూమి ఎవరికి ఎక్కువ ఉంటే వాడు పోలీస్ పటేల్. భూములు ఎవరి చేతులు ఉంటాయో రాజ్యాధికారం వాళ్ళ చేతికి వస్తుంది. భూములు మా చేతుల్లో. కానీ మాకు ఇంతవరకు రాజ్యాధికారం రాలే. రాజ్యాధికారం రావాలంటే భూమి మా చేతి కావాలి. అందుకే రిజర్వేషన్ పడి ఏడ్చే వాళ్ళకి ఒకటే తెలుసుకున్నాం. మా రిజర్వేషన్ మీకు ఇచ్చేస్తున్నాము, మీ సంపద మాకు ఇచ్చేయాల్సిందే. ప్రపంచంలో ఎక్కడైనా పుట్టుకతోని ఆగర్భ శ్రీమంతులు ఎట్లయితారు, వంటరాములు ఎట్లయితారు? ఎకరం భూమి ఉండదా? సస్త శ్మశానంలో దళితుల ఊర్లల్లా వాళ్ళకేమో మహాప్రస్థానాలు, మాకేమో స్థానం లేదు భూమి మీద. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో యువకులందరూ ఒకటే చెప్పదలుచుకుంది, మన రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళ భూములు మనం తీసుకుందాం. ఇదే నేను చెప్పదలుచుకుంది. సో ఓయూ శ్రీకాంత్ దగ్గర మాట్లాడిన తర్వాత రిజర్వేషన్స్ మీద మీకు అంటూ ఒక అభిప్రాయం ఏర్పడ్డదని అనుకుంటున్నా. అయితే ఈ రిజర్వేషన్ మూమెంట్ నడుస్తున్న నేపథ్యంలో ఇంకా చాలామంది వాయిసెస్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తా. చూస్తూనే ఉండండి G8 ఇంటర్వ్యూస్.